హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను చెప్పే పాడ్కాస్ట్ శంకరాచార్యులు రచించిన భజగోవిందం అనే శ్లోకంతో పాటు పుస్తకం గురించి కూడా. భజగోవిందం అంటే సంస్కృతంలో అక్షరాల గోవిందుని స్తుతించు అంటే వెతుకు, సెర్చ్ అని అర్థం. దీనిని మోహముద్గర, భ్రాంతిని నాశనం చేసేవాడు అని కూడా పిలుస్తారు. ఇది ఆదిశంకరులు సంస్కృతంలో స్వరపరిచిన ఒక ప్రసిద్ధ హిందూ భక్తి పద్యం. భక్తి ఉద్యమం నొక్కి చెప్పినట్లుగా జ్ఞానంతో పాటు భక్తి కూడా ముఖ్యమైనదనే అభిప్రాయాన్ని ఇది నొక్కి చెబుతుంది. అయితే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఈ భజగోవిందంలో శంకరాచార్యుడు రాసిన కొన్ని మాటల్ని. ఈ శ్లోకం కూర్పుకు సంబంధించిన ఒక పురాణం ఉంది. ఒకరోజు ఆదిశంకరుడు తన శిష్యులతో కలిసి వారణాసిలోని ఒక వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా పాణిని సంస్కృత వ్యాకరణ నియమాలను పదే పదే పఠిస్తున్న ఒక వృద్ధ పండితుడిని చూశాడని చెబుతారు. అతనిపై జాలిపడి ఆదిశంకరుడు ఆ పండితుడి వద్దకు వెళ్ళి తన వయస్సులో వ్యాకరణంపై తన సమయాన్ని వృధా చేయవద్దని, పూజ మరియు ఆరాధనలో తన మనస్సును దేవుని వైపు మళ్లించమని సలహా ఇచ్చాడు. అది అతనిని జీవితం మరియు మరణం యొక్క ఈ దుర్మార్గపు చక్రం నుండి మాత్రమే కాపాడుతుంది. అదే భజగోవిందం అనే శ్లోకం. దీని ప్రాముఖ్యతకు వస్తే, ఈ కూర్పు మోక్షాన్ని పొందడానికి జ్ఞానం మార్గం లేదా జ్ఞాన మార్గం యొక్క పునర్జీవన కర్తగా పరిగణించబడే ఆది శంకరాచార్యులు అదే లక్ష్యాన్ని సాధించడానికి భక్తి మార్గం యొక్క ప్రతిపాదకతని గుర్తు చేస్తుంది అని మనం చెప్పుకోవాలి. సి రాజగోపాలాచారి తన వ్యాఖ్యానంలో చెప్పినట్లుగా బుద్ధి అంటే జ్ఞానం పరిణతి చెంది హృదయంలో సురక్షితంగా స్థిరపడినప్పుడు అది విజ్ఞానం అవుతుంది అని. అంటే ఆ విజ్ఞానం జీవితంలో అనుసంధానించబడి మన ప్రతి చర్యలో, ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, వివేకంలో వెలువడినప్పుడు అది భక్తి అవుతుంది. పరిణతి చెందిన జ్ఞానం భక్తిగా చెప్పబడుతుంది. అది భక్తిగా రూపాంతరం చెందకపోతే అటువంటి జ్ఞానం పనికిరాని వేస్ట్ పేపర్ అవుతుంది నా దృష్టిలో. ఈ ప్రార్థనలో ఆదిశంకరులు ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు జనన మరణ చక్రం నుండి విముక్తికి ఒక మార్గంగా దేవుడి పట్ల భక్తి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు అని నేను అంటాను. ఈ ప్రార్థన మన అహంకార భేదాలను త్యజించి దేవునికి లొంగిపోవడం మోక్షానికి దారితీస్తుందని నిస్సందేహంగా చెబుతుంది. ఆదిశంకరులు రాసిన ఇతర రచనల్లో కనిపించే అన్ని వేదాంత ఆలోచనల సారాంశాన్ని ఈ కూర్పు సంక్షిప్తత మరియు సరళత రెండింటితో సంగ్రహించిందని చాలామంది పండితులు అభిప్రాయపడతారు. భజగోవిందం అనే పల్లవి కూర్పును నిర్వచించి దానికి దాని పేరునిస్తుంది. కృష్ణుడి అంశంలో సర్వశక్తిమంతుడని ఆవాహన చేస్తుంది. అందువల్ల ఇది శ్రీ ఆదిశంకరాచార్యుల తక్షణ అనుచరులైన స్మార్తులలోనే కాకుండా వైష్ణవులు మరియు ఇతరులలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. అంటే ఈ శ్లోకం అనేక విధాలుగా మనకి జ్ఞానాన్ని సముపాదిస్తుంది. మనం ఎగ్జాంపుల్గా చూస్తుంటే ఈ భజగోవిందం దేవుణ్ణి పూజించమని, అంటే గోవిందుణ్ణి పూజించమని చెబుతుంది. కానీ దీనిలో దేవుడితో పాటు భక్తి మార్గంతో పాటు జ్ఞాన మార్గం కూడా ఉన్నదని మనం లోతుకెళ్తే తెలుస్తుంది. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాదు. అంటే గోవిందుని పూజించు ఓ మోసపోయిన మనసు, నీ మరణ సమయంలో వ్యాకరణ నియమాలు నిన్ను రక్షించవు అనే. మూఢజహి ధనాగమృతాష్నాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లజసే నిజకర్మోపత్తం విత్తం తేన్ వినోద చిత్తం. ఓ మూర్ఖుడా, సంపదను కూడబెట్టుకోవాలనే నీ దాహాన్ని వదులుకో. వైరాగ్యం మరియు సత్య ఆలోచనలకు నీ మనస్సును అంకితం చెయ్యి. నీ పూర్వకర్మల ద్వారా నీకు లభించే దానితో తృప్తి చెందు అని అర్థం అన్నమాట. అంటే స్త్రీ తన యొక్క దేహాన్ని తన మెచ్యూరిటీతో, తన ఆలోచనలతో పెంచుకుంటూ వెళ్ళాలే కానీ తన కామ కోరికలతో పెంచుకుంటూ వెళ్తే తనకి జ్ఞానం రాదు.
అంటే నాభిని చూసిన మొహం మరియు కామ కోరికలతో మోహింపబడకండి, మాయలో మునిగిపోకండి అని అర్థం అనమాట. ఈ భజగోవిందం అనే శ్లోకంలో, ఈ పుస్తకంలో చాలా గొప్ప జ్ఞానం శంకరాచార్యులు మనకు చెప్పారు. ఇవి మాంసం మరియు కొవ్వు మొదలైన వాటి యొక్క మార్పు తప్ప మరొకటి కాదు అని. దీన్ని మీ మనసులో పదే పదే గుర్తించుకోవడంలో విఫలం కావద్దు అని చెబుతాడు. తామర ఆకుపై నీటి బిందువులు ఎలా అస్థిరంగా మరియు వణుకుతాయో అలాగే ఈ లోకంలో జీవితం చాలా అస్థిరంగా మరియు చంచలంగా ఉంటుంది అని అంటాడు. ప్రపంచం మొత్తం దుఃఖంతో నిండి ఉందని, దుఃఖంతో బాధపడుతుందని తెలుసుకోండి అని చెబుతాడు శంకరాచార్యుడు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండి సంపాదించడం ద్వారా తన కుటుంబాన్ని పోషించుకోగలిగినంత కాలం అతని చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులందరూ ఆప్యాయత చూపిస్తారు. కానీ ఇంట్లో ఎవరూ అతనిని పట్టించుకోరు. అతని శరీరం వృద్ధాప్యం కారణంగా వికలాంగుడైనప్పుడు అతనితో ఒక మాట కూడా మాట్లాడరు. దీన్ని మనం ఏకాంతం అంటామా, లేకపోతే ఏమంటాం? ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు అతని కుటుంబ సభ్యులు అతని యోగక్షేమాల గురించి దయతో విచారిస్తారు. కానీ ప్రాణవాయువు ఆగిపోయి ఆత్మ శరీరం నుండి నిష్క్రమించినప్పుడు అతని భార్య కూడా శవానికి భయపడి పారిపోతుంది అంటాడు. ఇలా ఎంతో జ్ఞానాన్ని, ఎంతో అనుభవాన్ని జోడించి ఈ భజగోవిందం అనే ఈ శ్లోకాన్ని తను చెప్పాడు. అంటే సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కః కుత ఆయతః తత్వం చింతాయ తదిహ ప్రాతః. నీ భార్య ఎవరు, నీ కొడుకెవరు, సంసారం అత్యంత అద్భుతమైనది, జనన మరణ వృత్తం, నువ్వు ఎవరివి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు సోదరా, ఈ భావనల గురించి ఆలోచించు అంటాడు. నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మంచి వ్యక్తులు సహవాసంలో ఉండటం వలన అనుబంధం ఉండదు. అనుబంధం లేకపోవడం వల్ల మాయ నుండి విముక్తి లభిస్తుంది. అది దృఢత్వానికి దారితీస్తుంది. దృఢత్వం జీవించి ఉండగానే ఆత్మ విముక్తికి అంటే జీవన్ముక్తికి దారితీస్తుంది అంటాడు. యవ్వనం పారిపోయినప్పుడు కామం వల్ల ప్రయోజనం ఏమిటి? నీరు లేని సరస్సు వల్ల ప్రయోజనం ఏంటి? సంపద పోయినప్పుడు బంధువులు ఎక్కడ ఉన్నారు? సత్యం తెలిసినప్పుడు సంసారం అంటే ఏంటి? అసలు మనిషిగా నువ్వేం సాధించావు, ఏమి సాధించాలనుకుంటున్నావు? దానిలో ముక్తి మార్గం వెతుక్కో, జ్ఞాన మార్గం వెతుక్కో. అప్పుడే నీ జీవితం ముందుకెళ్తున్నట్టు. సంపద, స్నేహితులు మరియు యవ్వనం గురించి గర్వపడకండి. వీటిలో ప్రతి ఒక్కటి కాలం ద్వారా క్షణంలో నాశనం అవుతుంది. మాయ ప్రపంచం యొక్క భ్రాంతి నుండి మిమ్మల్ని మీరు విడిపించుకుని బ్రహ్మరాజ్యాన్ని, కాలాతీత సత్యాన్ని పొందండి అంటాడు. ఈ పగలు, రాత్రి, సాయంత్రం, ఉదయం, శీతాకాలం, వేసవికాలం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. శాశ్వత కాలం ఆడుకుంటూనే ఉంటుంది. జీవితం క్షీణిస్తుంది. అయినప్పటికీ కోరికల తుపానును ఎవ్వరూ వదలరు. ఓ పిచ్చివాడా, సంపద మరియు ప్రియమైన వారి గురించి ఈ ఆలోచనలో ఎందుకు మునిగిపోతున్నావు? నిన్ను నడిపించడానికి ఈ లోకంలో సత్సంగం, సహవాసం మాత్రమే పునరావృత జనన మరణ సముద్రాన్ని దాటగా పడవ మిగులుతుంది. ఆ పడవలో ప్రయాణించు. ఆ ప్రయాణంలో నీతో ఉన్న స్నేహితుల్ని తీసుకెళ్ళు. ఆ స్నేహితులే నీ జీవితంలో ఉపయోగపడతారు అంటాడు. ఇది శంకరాచార్యుడు చెప్పిన నీతులు. ఇంకా ఎన్నో ఉన్నాయి. చాలా లోతైన సముదాయం వీటిలో మీకు దొరుకుతుంది. వీలుంటే చదవడానికి ప్రయత్నించండి. ఇది ఈరోజు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.